ఐకమత్యము. అనగనగా ఒక పావురాల గుంపు ఆహారం కోసం అన్వేషిస్తూ ఎంతో దూరం ప్రయాణం చేశాయి. కానీ వాటికి ఆహారం ఎక్కడా లభించలేదు. అలసిపోయిన పావురాలు ఒక అడవిపై నుండి ఎగురుతూ ఉండగా ఆకలితో అలసిపోయిన చిన్న పావురం ఒకటి, "ఓ రాజా, దయచేసి మనం కాసేపు విశ్రమిద్దాం" అనగానే పావురాల రాజు, "ఓర్పు వహించు, ముందుకు ప్రయాణం చేయి" అంటూ సమాధానమిచ్చాడు. అంతలోనే ఆ చిన్ని పావురానికి అడవిలో ఆహారం కనిపించింది. అది ఎంతో ఆశగా త్వరగా ఆ ప్రదేశం పైన ఎగురుతూ అందరినీ తొందరగా రమ్మని పిలిచింది. "రండి, తొందరగా రండి, నేను నేలపై ఆహారం చూశాను, రండి రండి" అనగానే పావురాలన్నీ ఆశగా ఆహారం వైపు చూశాయి. ఆ సమయంలో నేలపై చల్లి ఉన్న బియ్యపు గింజల్ని చూసి వాటిని తినాలని అవి నిశ్చయించుకున్నాయి. పావురాలన్నీ కలిసి ఆతృతగా ఆ బియ్యపు గింజల్ని తినడానికి నేలపై వాలగానే హఠాత్తుగా వాటిపైన పెద్ద వల ఒకటి వచ్చి పడింది. పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. అప్పుడు రాజుగారు, "మనమంతా వలలో చిక్కుకున్నాము, జాగ్రత్తగా ఉండండి" అనడంతో పావురాలన్నీ వల నుండి బయటపడడానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. ఇంతలో దూరం నుండి వేటగాడు రావడాన్ని గమనించి మరింత భయపడిపోయి ఒక పావురము, "ఇప్పుడెలా, మనల్ని మనం కాపాడుకోలేమా" అంటుండగా పావురాల రాజు, "నాకో ఉపాయం తట్టింది. మనమంతా ఒక్కటిగా కలిసి ఈ వలతో పాటు ఎగరగలిగితే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మన ఈ ఐకమత్యమే మన ప్రాణాల్ని రక్షిస్తుంది" అనడంతో పావురాలన్నీ తమ శక్తినంతా కూడగట్టుకొని ఒక్కసారిగా వలతో పాటు ఆకాశంలోకి ఎగిరాయి. వేటగాడు వల పన్నిన ప్రదేశం వద్దకు రాగానే వలను ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతున్న పావురాలను చూసి పావురాల ఐకమత్యానికి ఆశ్చర్యపోయాడు. నీతి: కలిసి ఉంటే ఎంతటి పనినైనా సులువుగా సాధించవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం.